హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీ వాయిస్. ఈ వీడియోలో రానున్న టీ20 వరల్డ్ కప్ గురించి పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేస్తున్న డ్రామాలు దాని గురించి మనం విశ్లేషించుకుందాం. టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక వేదికలుగా రానున్న నెలలో జరగనుంది. అయితే ఇందులో భాగంగా బంగ్లాదేశ్ని తప్పించి స్కాట్లాండ్ని టీ20 వరల్డ్ కప్లో ఆడడానికి ఐసీసీ నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ని తప్పించడానికి ప్రధాన కారణం ఏంటి? దాని గురించి మనం తెలుసుకోవాలంటే బంగ్లాదేశ్ ప్రముఖ క్రికెటర్ ముస్తాఫిజర్ కోల్కతా నైట్ రైడర్స్ 12 కోట్లకు ఐపీఎల్ వేలంలో కొనడం జరిగింది. అయితే భారత్కు, బంగ్లాదేశ్కు జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఘర్షణల కారణంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం, దాంతో భారతీయులంతా తీవ్ర వ్యతిరేకత ప్రకటించడంతో బంగ్లాదేశ్ క్రికెటర్ని ఐపీఎల్లో ఆడకూడదని చెప్పి బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన ముస్తాఫిజర్ను తప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో కూడా ఐపీఎల్ ప్రసారాలు నిలిపేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇండియాకు వచ్చి టీ20 వరల్డ్ కప్ ఆడము అని బంగ్లాదేశ్ బోర్డు నిర్ణయించింది. బంగ్లాదేశ్ భారత్కు వస్తే బంగ్లాదేశ్ ప్లేయర్స్కు రిస్క్ ఉందని చెప్పి బంగ్లాదేశ్ దాన్ని ఒక సాకుగా చూపించి టీ20 వరల్డ్ కప్ ఆడని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ఆడకపోవడం వల్ల బంగ్లాదేశ్ 300 కోట్ల వరకు నష్టపోయింది. అదేవిధంగా ఈ వివాదానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజర్ని మనం తప్పించడంతో ఐపీఎల్ని వాళ్ళు అక్కడ బ్యాన్ చేయడంతో ఈ వివాదం అనేది ప్రారంభమైంది. అసలు కేకేఆర్ ముస్తాఫిజర్ని కొనుగోలు చేయకుండా ఉంటే ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చేది కాదు. అయితే ఇప్పుడు వివాదం సమసిపోయింది. బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ వచ్చింది. బంగ్లాదేశ్కు విలువైనటువంటి ఐసీసీ ఆదాయం 300 కోట్ల వరకు లాస్ అయింది. కానీ ఈ వివాదంలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా దూరుతుంది. బంగ్లాదేశ్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బంగ్లాదేశ్ని కానీ మీరు తప్పిస్తే మేము కూడా టీ20 వరల్డ్ కప్లో ఆడమని చెప్పి వాళ్ళు ఇప్పుడు బెదిరిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఏమి ఇండియాకి వచ్చి ఆడటం లేదు. పాకిస్తాన్ కోసం తటస్థ వేదిక అయిన శ్రీలంకకి వచ్చి ఆడతామని చెప్తేనే షెడ్యూల్ని ఐసీసీ ఖరారు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇలా విభేదించడం వల్ల షెడ్యూల్ని మళ్ళీ మార్చడం ఇవన్నీ చాలా కష్టం. ఇది జరగని పని. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెర్రి వ్యాసాలు కానీ వేస్తే ఐసీసీ పాకిస్తాన్ కూడా రిమూవ్ చేసి వేరే ప్లేస్ని తెచ్చినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. కానీ నాకు తెలిసి పాకిస్తాన్ అంత రిస్క్ అయితే చేయదు. ఎందుకంటే పాకిస్తాన్కి తెలుసు వాళ్ళు ఎంత లాస్ అవుతారు. ఈ టీ20 వరల్డ్ కప్ ఆడకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కానీ బెదిరింపు ధోరణులకు దిగుతుంది. దానికి బీసీసీఐ ఏమాత్రం తలొగ్గే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. అదేవిధంగా ఈ టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడడం వలన వాళ్ళ బోర్డుకు ఎంతో కొంత లాభం, ప్లేయర్స్కు కూడా ఎంతో కొంత లాభం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ టీ20 వరల్డ్ కప్ ఆడము అని చెప్పి బెదిరించడం అనేది సమంజసం కాదు. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకోవాల్సిన చర్యల గురించి మనం మాట్లాడుకుంటే బీసీసీఐ అనేది ఒక ధనిక క్రికెట్ బోర్డు. ఈ విషయంలో కాదనలేదు. కానీ బీసీసీఐ చేసే చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న మిస్టేక్స్ వలన ఈ వివాదాలు అనేవి పెరుగుతున్నాయి. అసలు బంగ్లాదేశ్ క్రికెటర్ని ముస్తాఫిజర్ను మనం ఐపీఎల్ వేలంలో ముందుగానే కొనకుండా ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్లేయర్స్ అనేవారు అన్సోల్డ్ అయ్యారు కాబట్టి ఐపీఎల్లో వాళ్ళని తీసుకోలేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు 12 కోట్లకి ముస్తాఫిజర్ని కొని తప్పించడంతో బంగ్లాదేశ్లో కూడా క్రికెట్ ప్రేమికులు ఉండొచ్చు. బంగ్లాదేశ్లో కూడా ఈ క్రికెట్ని అభిమానించే వారు చాలామంది ఉండొచ్చు. మనకి ఐపీఎల్ అక్కడ ప్రసారం అవ్వడం అనేది మనకు కూడా ఎంతో కొంత ప్లస్. ఇప్పుడు ఐపీఎల్ ప్రసారాన్ని అక్కడ నిలిపివేశారు. అది మనకి పెద్ద నష్టం కాకుండా ఎంతో కొంత నష్టం జరగవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్లో క్రికెట్కు చాలా ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఆడము అని మనకి బెదిరించడంతో ఈ వరల్డ్ కప్పు ఎంతో ఆనందదాయకంగా జరగాల్సినటువంటి వరల్డ్ కప్లో అనేక వివాదాలు అనేవి జరుగుతుంది. అయితే అదేవిధంగా బీసీసీఐ కూడా చేస్తున్నటువంటి పాకిస్తాన్కి విపరీతమైన హైప్ అనేది ఇస్తుంది. అంటే ఏ విధంగా అంటే
ఇండియాని పాకిస్తాన్ని ఒకే గ్రూప్లో పెడుతున్నారు. ఆ మ్యాచ్ల్లో హైప్ చేస్తున్నారు. ఆ మ్యాచ్ల ద్వారా కాసులు అనేవి వస్తున్నాయి, డబ్బులు అనేవి వస్తున్నాయి, కాదనలే. కానీ ఇండియాకి పాకిస్తాన్కి ఒకే గ్రూప్లో పెట్టాల్సినంత అవసరం ఇప్పుడు ఏముంది? పాకిస్తాన్ మనకి టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఒకప్పుడేమో కానీ ఇప్పుడు లేదు. పాకిస్తాన్ కూడా మనకి అసలు న్యూజిలాండ్ లాంటి పెద్ద టీంలే 10 ఓవర్లో మన ప్లేయర్స్ అనేది చేస్తున్నారు. పాకిస్తాన్ మన ముందు నిలబడలేదు. ఇప్పుడు మన ఓపెనర్ అభిషేక్ శర్మ కానీ, సంజు శాంసన్ కానీ, తిలక్ వర్మ కానీ, కెప్టెన్ సూర్యకుమార్ కానీ ఉన్నటువంటి ఫామ్లో ఇప్పుడు T20 వరల్డ్ కప్ భారత్దే అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన పేసర్ బుమ్రా, హర్షదీప్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ మనదే ఈసారి, ఆ విషయంలో సందిగ్ధం లేదు. అయితే లేనిపోని ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సృష్టించి హైప్ చేసుకోవడాలని పాకిస్తాన్ లాంటి టీంలు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ఫేస్ బౌలింగ్ దళం కూడా ఇప్పుడు చాలా వీక్ అయింది. భారత్ ముందు ఏమాత్రం నిలవలేకపోవచ్చు. కాబట్టి భారత్కు పాకిస్తాన్కు జరుగుతున్నటువంటి మ్యాచ్లో నాకు తెలిసి ఒకప్పుడేమో కానీ ఇప్పుడు అంత హైప్ ఉండే పరిస్థితి లేదు. అయితే క్రికెట్ ప్రేమికులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ సజావుగా జరగాలని కోరుకుందాం. మా ఛానల్ని, ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ వాయిస్.